ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిందువుల ప్రార్థన మందిర పరిసరాల్లో పూజ సామాగ్రి పండ్లు విక్రయించేవారు హిందువులే ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. 4 రోజుల క్రితం ఆలయ పరిసరాలను అపవిత్రం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా హిందువుల ఆలయాలను టార్గెట్ చేసి మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తేదీ సాయంత్రం 9 గంటలకి అల్తాఫ్ అని ఒక వ్యక్తి కర్ణాటక బీదర్ లో ఉండేది. ఆయన ఇక్కడ బతుకనీకి వచ్చిండు. బతుకండి, అభ్యంతరం లేదు. కానీ మా కట్టా మైసమ్మని టార్గెట్ చేసి కట్టా మైసమ్మ గుడి ప్రాంగణంలో మలమూత్రము ఆయన వేస్తుండు. అప్పుడే ఏబీపీ కార్యకర్తలు, బజరంగ దళ్ హిందూ అని కార్యకర్తలు చూసి ఆయనకి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చినారు. ఇది ఒక్క టెంపుల్ టార్గెట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. నేను గవర్నమెంట్ కి ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయినారేమో, ఇక్కడి నుంచే మీరు ఎంపీగా గెలిచినారు, ఇక్కడ నుంచే మీరు అసెంబ్లీ వెళ్ళినారు, ఇక్కడ నుంచే మీరు ముఖ్యమంత్రి కూడా అయినారు. కానీ మీరు ఇదే పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కనీసం కట్టా మైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది, దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. దురదృష్టం. రాజకీయం చెయ్యండి. ఏ విధంగా ఆ నాస్తికుడు కేటీఆర్ రాజకీయం చేస్తాడు, మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఏ విధంగా ముస్లిం ఓటేస్తారు, అదే విధంగా హిందువులు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైనా గుళ్ళు పైన దాడు గాని, హిందువుల పైన దాడు గాని జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది. ఇవాళకే 4 డేస్ అయిపోయింది. ఈ 4 డేస్ లో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా మీ నుంచి గాని, మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ, ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం. అదే విధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్ కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీది ఉన్నది. ఎందుకంటే కొంచెం ఎమర్జెన్సీ అక్కడ ముందు గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.